ఈరోజు మనం పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక మెగా కోలాటం రేపు అంటే 22వ తేదీన మార్నింగ్ చేద్దామని అనుకున్నాం. మీకు అందరూ కూడా తెలుసు. దానికి తగ్గట్టుగా పిల్లలు డాన్స్ వేయటం కానీ ప్రాక్టీస్ కానీ అన్నీ చెప్పాయి. కానీ ఈ ఎండల దృష్ట్యా విపరీతమైనటువంటి వేడి ఉండడం వల్ల ఎర్లీ మార్నింగ్ కూడా కళ్ళు తిరిగి పడిపోయిన పరిస్థితి వస్తుంది. నిన్న మనం డ్రగ్స్ వద్దు బ్రో అనే ప్రోగ్రామ్ అయినా చేస్తాం ప్రతి నియోజకవర్గంలో. మార్నింగ్ 9 o'clock చాలా మంది పిల్లలు కొంచెం ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఇది ఏంటంటే 6,000 మంది కాబట్టి ఎప్పుడూ లేని ఈ సంవత్సరం విపరీతమైన ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఎండల వల్ల పిల్లలకి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరుగుతుందేమో అన్న అనుకుంటున్నాం. అంటే మేమేమనుకున్నామంటే 22వ తేదీ కల్లా కొంచెం ఎండ తగ్గుతాయి, 21, 20 తేదీలో వర్షాలైనా పడతాయని ఆశించాం. కానీ వర్షాలు ఏమి పడకపోవడం వల్ల ఎండలు రోజు రోజుకి తీవ్రత పెరగడం వల్ల రేపు మనం మార్నింగ్ 6 to 10 అనుకున్నాం యాక్చువల్గా ప్రోగ్రామ్, లేదా 7 to 10 అయినా ముగిద్దాం అనుకున్నాం. కానీ 7 o'clock విపరీతమైన ఎండ ఉంటుంది కదా, మనం ఈ ప్రోగ్రామ్ కొంచెం పిల్లలు ఇబ్బంది పడతారేమో అని అందరం కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. అందువల్ల ఈ ప్రోగ్రామ్ ని మనం పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ కొద్దిగా ఎండలవి పోయిన తర్వాత పిల్లలకి అందరు కూడా 6,000 మంది పిల్లలు చాలా చక్కగా ట్రైన్ అయ్యారు కాబట్టి పోస్ట్ పోన్ చేస్తున్నాం. త్వరలో మళ్ళీ మీకు ఆ డేట్ మేము చెప్తాం. తర్వాత కొద్దిగా ఎండ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సమ్మర్ హాలిడేస్ కూడా 24వ తేదీ నుంచి కాబట్టి పిల్లలందరూ ఈ 2 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారని మేము